గడిచిన వారం రోజులుగా చూస్తే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ సీను వ్యవహారం సీరియల్ను తలపిస్తోంది. ఇప్పుడు ఆ ఎపిసోడ్లోకి మరో పాత్ర వచ్చిందనే చెప్పాలి. సరిగ్గా వారం రోజుల క్రితం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఇద్దరు కుమార్తెలు ప్రత్యక్షమయ్యారు. తండ్రి కోసం ఇంటి దగ్గరికి వచ్చారు. అప్పటికే గేట్లు వేసి ఉండడం, లోపల విద్యుత్ లైట్లు ఆపివేయడంతో ఆ ఇద్దరు పిల్లలు గంటల పాటు ఇంటి బయట వేచి ఉన్నారు. అర్ధరాత్రి వరకు వేచి చూశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి నేరుగా ఆయనపై ఆరోపణలు చేయడం ప్రారంభించింది. దివ్యల మాదిరి అనే మహిళతో తన భర్త సహజీవనం చేస్తున్నాడని ఆరోపించింది. అంతటితో ఆగలేదు. నేరుగా వెళ్ళి బలవంతంగా ఇంటికి గేట్లు తీసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఇంటికి చేరుకున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలపై విరుచుకుపడ్డారు. దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్ కొనసాగుతూ ఉండగానే దివ్యల మాదిరి నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. దువ్వాడ వాణి తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని, అందుకే గత 2 ఏళ్లుగా తన భర్త విడిచిపెట్టారని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో మాదిరిని టార్గెట్ చేసుకుని విపరీతంగా ట్రోల్స్ చేశారు కొందరు. ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. పలాస దగ్గర కారు ప్రమాదానికి గురయ్యారు కూడా. ఆత్మహత్య చేసుకునేందుకే తనను తాను ప్రమాదం చేసుకున్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చివరకు విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు ఆమె. తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఈ సమయంలో తెర మీదకు వచ్చారు మాధురి భర్త దివ్యల మహేష్ సుభాష్ చంద్రబోస్. 2 ఏళ్లుగా భర్త తనకి దూరంగానే ఉంటున్నారని మాధురి చెప్పుకొచ్చింది. కానీ ఆయన మాత్రం దానికి భిన్నంగా స్పందించారు. ఆయన మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్టు తెలియజేశారు. మాధురిది టెక్కలి. ఆమె భర్త మహేష్ చంద్రబోస్ మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఫారెన్లో. ఆయనకి నెలకి జీతమే 10 లక్షల రూపాయలు ఉంటుందనే విషయాన్ని తెలియజేశారు. ప్రతి నెల ఆ డబ్బులు మాధురికే పంపిస్తున్నానని, తనకు ఎలాంటి అలవాట్లు లేవనే విషయాన్ని తెలియజేశారు. ఎవరిని ట్రాప్ చేసే అవసరం తన భార్యకు లేదనే విషయాన్ని తెలియచేసి తన భార్యను వెనకేసుకు వచ్చారు. తనకు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టమని, కానీ నా భార్య వైసీపీ వైపు మొగ్గు చూపడంతో తానే రాజకీయంగా ప్రోత్సహించినట్లు సుభాష్ చంద్రబోస్ చెప్తున్నారు. మాధురి మంచి డాన్సర్ అని, ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం దారుణమంటూ కామెంట్స్ చేశారు. తన కుటుంబం కూడా బాగా వెల్ సెటిల్డ్ అని, తన తండ్రి కూడా మంచి లాయర్ అని, బాగా పేరున్న వ్యక్తి అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. అయితే తన భర్త నుంచి తాను దూరంగా ఉంటున్నానని, దీనికి కారణం దువ్వాడ వాణి చేసిన దుష్ప్రచారమే అంటూ మాధురి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే భర్త సడన్గా మాధురిని వెనకేసుకు వచ్చారు. ఇదే చాలామందికి అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం దువ్వాడ కుటుంబంలో నెలకొంటున్న వివాదం పరిష్కార మార్గం దిశగా వెళ్తోంది. ఇరు కుటుంబాల వారితో పాటు ఆ కుల పెద్దలు రంగప్రవేశం చేసి సముదాయించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో మాధురి బాధితురాలుగా మిగలడంతో భర్త తెరపైకి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు వైసీపీ హైకమాండ్ కూడా స్పందించింది ఈ వ్యవహారంపై. అది దువ్వాడ సీను వ్యక్తిగత వ్యవహారమని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో పవన్పై వ్యక్తిగత కామెంట్స్ చేయడంలో వైసీపీ నేతలు ముందు వరుసలో ఉండేవారని, అప్పుడు ఆయన వ్యక్తిగత వ్యవహారం కాదంటూ జన సైనికులు కూడా ఈ విషయంపై ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే ఎన్నెన్నో ట్విస్టులు వచ్చాయి. మధ్య మధ్యలో కొత్త పాత్రలు వచ్చాయి. దువ్వాడ ఎపిసోడ్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.